జిల్లా నిడబ్రోలులో కాల్పులు కలకలం రేపాయి. రైల్వే సిగ్నల్స్ దగ్గర దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. రైల్వే పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగులపై 10 రౌండ్లు కాల్పులు జరిపారు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ పాయింట్ వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా ప్రభుత్వ రైల్వే పోలీస్ సిబ్బంది గుర్తించారు. వారు సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను కత్తిరించడానికి, ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు తమను చుట్టుముడుతున్నారని గమనించిన దుండగులు రాళ్లతో దాడికి దిగారు. భారీగా రాళ్లు రువ్వడంతో జీఆర్పీఎఫ్ పోలీసులు గాలిలోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు భయపడిన దుండగులు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లోకి, చీకట్లోకి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. అక్కడ లభించిన ఆధారాలు సేకరించారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేసినందుకు గాను పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో నిడుబ్రోలు స్టేషన్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, సుమిత్ర, నిన్న అర్ధరాత్రి సమయంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండటంతో కూడా రైల్వే పోలీసులు అక్కడికి దొంగలు వచ్చి చైన్ కట్టడంతో కూడా చేసేందుకు ప్రయత్నించడంతో కూడా వారి మీద కూడా కాల్పులు జరిపారు. అయితే ఆ పోలీసులు గత 10 రోజుల నుంచి కూడా గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా అప్పికట్ల ప్రాంతంలో అక్కడ దొంగలు కూడా చేసి కూడా అక్కడ దాదాపు 4 కోచ్ల్లో కూడా అక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ విషయం మీద కూడా రైల్వే పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. మరోవైపు పోలీసు ఏదైనా ట్రాక్లు అయితే ఆ ట్రాక్ల మీద కూడా గస్తీలు ముమ్మరంగా కూడా చేశారు. గత వారం రోజులుగా కొంత కూడా ట్యాంపరింగ్ చేస్తే, రైల్వే సిగ్నల్స్ కానీ ట్యాంపరింగ్ చేస్తే మాత్రం కాల్పులు జరుపుతామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో కూడా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు రైల్వే పోలీసులు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దొంగలు 4 దొంగలు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ చేతిలో కూడా అనుమానాస్పదంగా ఉండటం కూడా ఎవరి మీద పడినంత ప్రాంతం చెప్పడంతో కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎదురుదిరిగి ఒక్కసారిగా కూడా రాళ్ళు ఇవ్వడంతో కూడా పోలీసులు ఆత్మరక్షణ కోసం వాడి మీద కూడా పోలీసులు కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి దొంగలు అయితే మాత్రం పరారయ్యారు. చీకట్లో వెళ్ళిపోవడంతో కూడా పోలీసులు వాళ్ళు గుర్తించలేకపోయారు. అయితే వాళ్ళు వదిలి వెళ్ళిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ వ్యవస్థ దగ్గర మొత్తం అంతా కూడా అక్కడ వైర్లు, కట్టరు, దాంతో పాటు అక్కడ చేతి గ్లౌజులు కూడా దొరికాయని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. అయితే మొత్తం కూడా 10 రౌండ్లు కాల్పులు జరిపామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా అక్కడి నుంచి ఆ ట్రాక్ వద్ద కూడా అప్పికట్ల అదే ప్రాంతంలో కూడా అంటే నిన్న వచ్చిన దొంగలు కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడ రైల్వే ట్యాంపరింగ్ చేసి కూడా అక్కడ దొంగతనానికి పాల్పడేందుకు సిద్ధపడారని చెప్పేసి కూడా పోలీసు చెప్పిన పరిస్థితి ఉంది. గత నెలలో కూడా అప్పికట్ల ప్రాంతంలో కూడా భారీగా చోరీ చేశారు. ఈ కేసులను కూడా పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తును కూడా ముమ్మరం చేసి కూడా దొంగలను కూడా అభివృద్ధించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా కూడా దొంగలు ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నం దొరకడంతో పాటుగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి కూడా 2:30 ఆ ప్రాంతంలో కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఇప్పటికే పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరైతే ఉన్నారో వాటి మీద హ్యాండ్స్ కప్స్ చేసుకున్న మీద మొత్తం అంతా కూడా వివరాలు సేకరిస్తాను. గుంటూరు నుంచి క్లూస్ టీం కూడా మొత్తం అంతా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే నిన్న దాదాపుగా 10 రౌండ్లు కాల్పులు జరిపిన అయితే పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ నాగరాజు ఫర్ ద అప్డేట్స్. గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి టీమ్గా ఈ యొక్క హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళపై ఇంకొక 5 మినిట్స్లో ఫోన్లు మొదలైంది.